మరి బాబు జగజీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మరి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే బాబు జగజీవన్ రావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అండి. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారు అంటే అది అది బాబు జగజీవన్ రావు గారు. మరి బాబు జగజీవన్ రావు గారు మరి స్వాతంత్ర సమరయోధి. అదే కాకుండా కూడా పార్లమెంటరీలో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి మరి ప్రతి మినిస్ట్రీలో కూడా ఆయనకి ఈ రోజుకి కూడా చెప్పుకుంటున్నాం. అటు అవనివ్వండి, అటు ఫైనాన్స్ మినిస్టర్ కిందకి అవనివ్వండి, అటు రైల్వే మినిస్టర్ కింద అవనివ్వండి, ఏదైనా సరే ఆయన ధీటుగా మరి పార్లమెంట్లో మరి మినిస్ట్రీలు చేసి, అదే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి కింద మరి చేసిన విషయం కూడా మన ఉప ప్రధాని కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఒక దళితుల్లో పుట్టి మరి ఈ రోజున ఎక్కడా కూడా బాధపడకుండా ఆ రోజుల్లో బీహార్లో ఆయన చిన్నప్పుడు ఏ రకమైతే ఇబ్బందులు పడ్డారో ఖచ్చితంగా చదువు వల్లే ఆ సంస్కరణ మరి ముందుకెళ్తామని బాగా చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్ళి 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరూ కూడా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆయన యొక్క లెసన్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క చరిత్ర ఒక స్ఫూర్తిదాయకం. మరి చిన్న స్థాయి నుంచి మరి ప్రధాని కింద ఎదగడం అంటే మాటలు కాదు. సో జోహార్ జోహార్. ఈవేళ 119వ జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం, అలాగా పత్రికగా విలేకరికి కూడా నమస్కారం చెప్తున్నాం. ఈవేళ జగజీవన్ రావు గారు అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే జగజీవన్ రావు గారు. జగజీవన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, ఉప ప్రధాని చేశాడు. భారతదేశంలో అత్యున్నటువంటి పదవి అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నంటే జగజీవన్ రావు గారు. ఇవాళ జగజీవన్ రావు గారు ఆదర్శం తీసుకుని మీరందరూ జగజీవన్ రావు గారు అంబేద్కర్ ఆదర్శం తీసుకుని ముందుకెళ్ళి ఆ ఏరియాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు మీద అవగాహన చెప్పాలా. అదేవిధంగా 71 వార్లో ఉన్నాను, బంగ్లాదేశ్ వార్ నేను ఆర్మీలో పనిచేశాను కాబట్టి 71 వార్లో బాబు జగజీవన్ రావు గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవారు. ఆ డిఫెన్స్ మినిస్టర్గా ఉండి ఎంతో ఉన్నతమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ప్రైమ్ మినిస్టర్కే ఆయన వార్ చేయించారు. వార్లో మనం సక్సెస్ అయ్యాం. ఆ జగజీవన్ గారు మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమర్పించాడు. ఆ టైంలో ఈయన లా మినిస్టర్, ఆయనేమో ఫైనాన్స్ డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు. వాళ్ళిద్దరు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రావు 118 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి అంటరానితనం, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ఈ రోజున అందరికీ నమస్కారం. నా పేరు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికారి ప్రతినిధిని. మరి ఈరోజు బాబు జగజీవన్ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత ఘనంగా చేసుకుంటున్నారు. అటువంటి బాబు జగజీవన్ గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకనంటే
దళితులు ప్రతి ఒక్కరు కూడా భారతరత్న ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది ఒకసారి పైన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు చూసుకోవాలి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా బాబు జగజ్జీవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటారు. ఈ 6వ వార్డులో బాబు జగజ్జీవన్ రావు గారు 118వ జయంతి వేడుకలు చేయమని ఆదేశం మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడ కేక్ కటింగ్, పూలదండలు వేసి, అంటే మా దళిత నాయకుడిని మేము ఇలా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళుగా ఒక ఎంపీగా చేసిన ఘనత ఉందంటే మా బాబు జగజ్జీవన్ రావు గారికి ఒక్కరికే ఉంది. అటువంటి ఘనత రైల్వే మినిస్టరు, ముఖ్యంగా అన్ని మినిస్టర్లు చేసిన ఘనత కూడా మా ఉప ప్రధాని భారత బాబు జగజ్జీవన్ రావు గారికి ఉంది. ఆయన దళితుల కోసం చాలా కష్టపడ్డారు. చిన్న పిల్లలకి చదువు ఎలా చెప్పించాలి, మురికి వాళ్ళ నుంచి ఎలా రప్పించి వాళ్ళని ప్రయోగం చేయాలని ఆయన చేయలేని కార్యక్రమంతో లేదు. రాజకీయ నేపథ్యంలో ఆయనకి ఎనలేని ముద్ర ఉంటుంది. 50 ఏళ్ళుగా ఎంపీ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి రికార్డు ఏ నాయకుడికి ఉండదు. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా ఎన్నో చేసుకోవాలని, భారతరత్న ఇవ్వాలి మా బాబు జగజ్జీవన్ రావు గారిని నేను కోరుతున్నాను. బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, లైక్యత, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. ఓకే, బాబు జగజ్జీవన్ రావు.